Fun time. Exercise activity 1. So, rearrange the letters of the following things or objects. One is done for you. ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు కదా, ఆ వర్డ్స్ తారుమారయ్యాయి, అవి కరెక్ట్గా రాయాలి. ఇక్కడ ఏముంది? స్కూల్, CHSOOL అని ఇచ్చారు, దాన్ని కరెక్ట్గా రాస్తే SCHOOL స్కూల్, ఆ విధంగా రాయాలి. వాళ్ళు CHSSOOL అన్నారు, CHSOOL అన్నారు, మనం కరెక్ట్గా రాస్తే SCHOOL స్కూల్, ఆ విధంగా రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి? క్లాస్ రూమ్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ స్పెల్లింగ్ కరెక్ట్గా రాయాలి. వాళ్ళు ఎలా ఇచ్చారు? SCLASOROM అని ఇచ్చారు, అది రాంగ్ అన్నమాట. కరెక్ట్ స్పెల్లింగ్ CLASS క్లాస్, ROOM రూమ్, క్లాస్ రూమ్ అని రాయాలి. ఇక్కడ KOBO అని ఉంది, అంటే బుక్ అన్నమాట. బుక్ స్పెల్లింగ్ వేరుగా రాశారు, అది మనం కరెక్ట్గా రాయాలి. BOOK బుక్ అని రాయాలి. నెక్స్ట్ ఇక్కడ పెన్సిల్. పెన్సిల్ స్పెల్లింగ్ రాంగ్, NCPLI అని రాశారు, కానీ కరెక్ట్ స్పెల్లింగ్ PENCIL పెన్సిల్. ఇక్కడ బ్యాగ్ అనేది, లుక్ హియర్, బ్యాగ్ హియర్, స్పెల్లింగ్ BGA రాంగ్, దిస్ వన్ BAG బ్యాగ్ కరెక్ట్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ బెంచ్, రాంగ్ స్పెల్లింగ్ హియర్, NCBH wrong. Correct spelling BENCH bench. What is this? Water bottle. Wrong spelling here. OTTLEB wrong one. Correct spelling BOTTLE bottle. Water bottle. Next. Activity 2. Here are some things. Read their names. Circle the things that you carry in your school bag. One is done for you. Here are school things in your bag. Look here. Circle their ones. 1. Sharpener. SHARPENER sharpener. PEN pen. BOOK book. PENCIL pencil. WATER water. Bottle, BOTTLE bottle, water bottle. Eraser, ERASER eraser. These are all in a bag things. Correct. Here are pencil, PENCIL pencil, BOOKS books, ERASER eraser, SHARPENER sharpener, PEN pen. Water bottle, WATER water, BOTTLE bottle, water bottle. These are spellings. To those things. ఇక్కడ ఉండేటువంటి వస్తువుల స్పెల్లింగ్ అన్నమాట.
Activity 3. Devi wrote her name in this way. ఇక్కడ రాంగ్ రాసిందనమాట. దేవి అనే స్పెల్లింగ్ మనం కరెక్ట్ రాయాలి. షీ మేడ్ ఏ మిస్టేక్. వాట్ ఈజ్ ఇట్? Write her name correctly. DEVI Devi. D is first type letter. ఇక్కడ ఫస్ట్ లెటర్ రాయాలన్నమాట. క్యాపిటల్ లెటర్ డి. నెక్స్ట్ నౌ రైట్ యువర్ నేమ్ కరెక్ట్లీ. యువర్ నేమ్ హియర్ SITA or SITHA ఏదైనా రాయొచ్చు అనమాట. సీత. నెక్స్ట్ జాయిన్ ద డాట్స్ అండ్ కలర్ ది పిక్చర్స్. ఇక్కడ డాట్స్ ఇచ్చారన్నమాట. ఆ డాట్స్కు కలుపుతూ ఏరోప్లేన్ గీయాలన్నమాట. అవి నేను గీసి చూపించాను, చూడండి. గీసానా? గీసాను. బాగా గీసారా మీరు కూడా. A to Z. A to Z. E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. ఈ విధంగా గీయాలన్నమాట. బాగా గీసారా పిల్లలు. నెక్స్ట్ ప్రాక్టీస్ టైం. Your teacher will say aloud the following words. Repeat after him or her. ఇక్కడ ఎవరైతే చెప్తున్నారో అవి పలకాలి. A అంటే యాంట్, ASK ask, BAT bat, BEN ben, BED bed, BEG beg, BIN bin, BID bid, BIG big, BOUGHT bot, BOB bob, BORN bun, BUN bun, BUT butt, BUS bus. ఈ విధంగా మీరు చెప్పాలి, పలుకుతూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ స్పెల్లింగ్ కరెక్ట్గా రాయాలి. 4 లైన్స్ ఉన్నాయి. 4 లైన్స్ మధ్యలో నేను రాశాను చూడండి. ఆ విధంగా మీరు కూడా రాయాలి. T 2 లైన్స్, H 2 లైన్స్, IS మధ్యలోనే రాయాలి. M మధ్యలో, Y క్రిందికి, B పైకి, AG క్రిందికి, ఈ విధంగా రాయాలన్నమాట. చూడండి, ఈ విధంగా మీరు కూడా రాయాలి. రాస్తారు కదా పిల్లలు? బాగా రాశారా? బాగా రాశారు పిల్లలు.